కొత్త సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ పీఎస్సీ అమలును చేపట్టాలని, అలాగే పెండింగ్ బకాయిలన్నిటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర వేతన సవరణ ఐఆర్ రూపంలో 30% పెంపుదల వెంటనే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. 12వ పీఆర్సీ పరిధిలో కొత్త వేతన స్కేల్‌ను త్వరగా అమలు చేయాలని కోరుతూ ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తున్నాయి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఆలస్యం కారణంగా ఉద్యోగుల వేతనాలపై పెండింగ్ సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వంపై తమ డిమాండ్లను స్పష్టంగా వ్యక్తం చేశారు. 2009లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్‌ను ప్రకటించి ఉద్యోగులకు మద్దతుగా నిలిచిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా 30% ఐఆర్‌ను ప్రకటించి అదే మార్గాన్ని అనుసరించాలన్నారు. ఇక ఉద్యోగుల ముఖ్య డిమాండ్లు కనుక చూస్తున్నట్లయితే 30% మధ్యంతర వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు. అలాగే 26,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు చెల్లింపుల కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని కోరుతున్నారు. కొత్త పీఆర్సీ, 12వ పీఆర్సీ అమలుకు తేదీని ప్రకటించాలి. అలాగే ప్రభుత్వ మేనిఫెస్టోలో పేర్కొన్న ఉద్యోగ సంక్షేమ అంశాలు అమలు చేయాలి. ఇక 2019లో జగన్ ప్రభుత్వం ప్రకటించిన 27% ఐఆర్ ఉపాధ్యాయ వర్గాలకు అండగా నిలిచింది. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా ఇంకా ఐఆర్ ప్రకటించకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ మేనిఫెస్టోలో 30% ఐఆర్‌పై హామీ ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమల్లోకి రాలేదు. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఐఆర్ వెంటనే అమలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. కొత్త సంవత్సరంలో ప్రభుత్వానికి ఉద్యోగుల సంక్షేమం మొదటి ప్రాధాన్యంగా ఉండాలని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఐఆర్ అమలు, పెండింగ్ బకాయిలు క్లియరెన్స్, కొత్త పీఆర్సీ ప్రారంభం వంటి అంశాలు ఉద్యోగుల జీవితాలపై ప్రభావం చూపే ముఖ్య అంశాలు. ఈ డిమాండ్లను నెరవేర్చడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించవచ్చు.